అంటే నిజంగానండి. మీరు కొంచెం దృష్టి సారించి చుట్టూ మనం చూడాలే కానీ, బోలెడన్ని నీడీ ప్లేసెస్, నీడీ మినిస్ట్రీస్ ఉన్నాయి. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ మినిస్ట్రీస్ ఉన్నాయి. మిషనరీస్ ఉన్నారు. ఆహ్, ఇవాంజలిస్టులున్నారు. అంటే అన్ని వదులుకొని ఫుల్ టైమ్ ఇందాక సుధాకర్ అని చెప్తున్నట్లు. ఉద్యోగం, ఉపాధి లేకుండా ఫుల్ టైమ్ మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళున్నారు. వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటే చాలా కాలం కిందట ఒకాయన నన్ను అడిగాడు. "మీరు బైబిల్ టీచర్ కదా! ఆహ్, మీకెవరైనా తైతిస్తారా?" అని అడిగాడు. నాకెవరు తైతిస్తారు? ఐ యామ్ నాట్ ఎ పాస్టర్ అని అన్నాను. అంటే మరి మీరు ఫుల్ టైమ్‌లో ఉన్నారు కదా! హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని అడిగాడు. అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. నా దగ్గర ఆన్సర్ లేదు. దీని మీద మీరు మాట్లాడాలండి అన్నాడు. అంటే నేనన్నాను, సారీ అండి నేను మాట్లాడలేను. ఎందుకంటే దీని మీద నేను మాట్లాడితే నేను నాకిమ్మని అడుగుతున్నట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మినిస్ట్రీలో రకరకాల మినిస్ట్రీస్, రకరకాల కాజ్ కోసం ఫ్రంట్ లైన్‌లో ఉండి నిజంగా క్రిస్టియానిటీని డిఫెండ్ చేస్తూ, సువార్తను ఎఫెక్టివ్‌గా బయటికి చాటి చెప్తున్న వాళ్ళు, దేవుని చేత వాడబడుతున్న వాళ్ళు చాలా మందున్నారు. అన్‌సంగ్ హీరోస్ చాలా మందున్నారు. విలేజెస్‌లో, మారుమూల గ్రామాల్లో సిన్సియర్‌గా దేవుడిచ్చిన పిలుపుకు లోబడి ఆహ్, హ్మ్, మనీ కోసం చూడకుండా విలేజెస్‌లో హంబుల్‌గా కట్టుబడి ఆ విలేజ్‌కి పరిమితం అయిపోయి సేవ చేస్తున్న ఫెయిత్‌ఫుల్ పాస్టర్స్ ఉన్నారు. నార్త్ ఇండియాలో బోలెడంత మంది సేవ చేస్తున్నారు. సువార్తను ముందుకు తీసుకువెళ్ళటం కోసం బోలెడన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఐఈఎం, ఎఫ్ఎంపీబీ, లేకపోతే యూఈఎస్ఐ, లేకపోతే ఎనీ అదర్ ఆర్గనైజేషన్. బ్యాక్ టు ద బైబిల్ ఉంది. విశ్వవాణి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మనకు తెలిసి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మనం ఒక్కసారి గనక మనసు పెట్టి చూసి ఎవరు సిన్సియర్ గా, హోల్ హార్టెడ్ గా, ఫెయిర్ గా, అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తూ సేవ చేస్తున్నారో వాళ్ళని మనం ఊరికిని ఇట్టే గుర్తుపట్టేయచ్చు. ప్రతి రూపాయికి లెక్క చెప్పే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ ఆ అకౌంట్ సెటిల్ చేసుకొని రిపోర్ట్ సబ్మిట్ చేసే చర్చెస్ ఉన్నాయి. ఈ వారం ఇంత చందా వచ్చిందని అనౌన్స్ చేసే పాస్టర్స్ ఉన్నారు. దాన్ని దీనికి ఇంత వాడాను, ఇంకా ₹150 బ్యాంకులో ఉన్నాయని చెప్పే పాస్టర్స్ నేను స్వయంగా విన్నాను. కాబట్టి దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ రియల్లీ సర్వింగ్ ద లార్డ్ విత్ ఆల్ దేర్ హార్ట్. అంతేగాని మనం ఊరికినే మన చర్చిలో కూర్చొని దానికి మళ్ళీ ఏదో సామెత, ఏ హోటల్లో భోంచేస్తే ఆ హోటల్‌కే బిల్లు కట్టాలి అని. ఇవన్నీ కూడా నాన్ సెన్సికల్ అండి. ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మనం ఇచ్చుకుంటూ సువార్తను ముందుకు తీసుకువెళ్ళాలి. విశ్వాసుల్ని, సంఘాలని బలపరచాలనేది మన ఎయిమ్ గా ఉండాలి తప్ప, మనం లేనిపోని గీతలు గీసుకొని, ఒక ట్రాప్ లో ఇరుక్కొని, మనం సరిగా వర్ధిల్లకుండా మన సంఘాలని మనం పాడు చేసుకుంటాం అయిపోతుంది. థ్యాంక్ యూ.